నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు బాలు. ఏం చేస్తుంటావు? నేను డిగ్రీ అయిపోయిందన్న, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా. ఎట్లా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, ఓటకు ఉందా? ఓటకు అప్లై చేసిన అన్న, వచ్చింది. వచ్చింది. ఎట్లుంది మరి, ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎంతమంది ఉన్నారు స్థానికంగా ఇప్పుడు నిలబడుతున్నారు కదా, ఐడియా ఉందా అభ్యర్థులు? అంటే చాలా మంది ఉన్నారు కానీ ప్రధాన పార్టీలు అయితే ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు, కాంగ్రెస్ బీజేపీ. ఎవరెవరు? కాంగ్రెస్ అభ్యర్థి పేరు తెలుసు, నరేందర్ రెడ్డి అని తెలుసు. బీజేపీ అంజిరెడ్డి ఎవరు ఉన్నారట. ఎట్లా ఉండబోతుంది, ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎట్లా కాంగ్రెస్ గెలుస్తుంది. ఇంతకుముందు కూడా కాంగ్రెస్కి నమ్మకంతో గెలిపించినాము. మళ్ళీ జాబ్ క్యాలెండర్ అవి వేస్తామన్నారు. మళ్ళీ తొందరగా జాబ్స్ క్యాలెండర్ పెడితే బాగుంటుంది. మళ్ళీ కాంగ్రెస్కి ఇద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికలలో మొత్తం మీద కాంగ్రెస్ అభ్యర్థికి వేస్తారు. కాంగ్రెస్ అభ్యర్థికి వేస్తామన్నారు. ఎందుకోసం, ఆయనకి ఎందుకు వేస్తారు? అదే జాబ్ క్యాలెండర్ వేస్తామన్నారు. ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అందుకోసమే వేద్దామని నమ్మకం ఉందా మరి? నమ్మకం ఉంది, కానీ తొందరగా భర్తీ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇప్పుడు చట్టసభలలో మీ తరపున పోరాటం చేయడానికి ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటాయి. ఈ ఎవరైతే నువ్వు అన్న అభ్యర్థి నరేందర్ రెడ్డి ఉన్నాడో, ఆయన మీ తరపున మీ గొంతుగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయా? అవకాశాలు ఉన్నాయి, మాట్లాడాలని కూడా కోరుకుంటున్నాం. ఒకవేళ ఏంది మరి పరిస్థితి? ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఇప్పుడు లైబ్రరీలో కూర్చున్నారు, అనుకుంటా ఉంటారు కదా, మీరంతా ఏమనుకుంటారు? ఆల్రెడీ ఫిక్స్ అయ్యారన్న, గెలుస్తాడు కాంగ్రెస్ అభ్యర్థి. ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు, అందరు ఫిక్స్ అయ్యారు. అంటే ఆయనను ఎందుకు వేద్దాం అనుకుంటారు? ఆయనకు ఎందుకు ఓటేద్దాం అనుకుంటారు? కాంగ్రెస్ ఉందనా, లేదంటే ఆయన పర్సనల్గా ఆయన ప్రశ్నించే గొంతుగా అనుకుంటారా? అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే జాబులు వేస్తారని ఇంతకుముందు కూడా మాట ఇచ్చారు కదా. ఖచ్చితంగా ఈయన గెలిస్తే మళ్ళీ నమ్మకం గవర్నమెంట్ కూడా ఉంటుంది, జాబ్ చేస్తారని ఒక నమ్మకంతో మాట ప్రకారం ఉన్నారా మరి కాంగ్రెస్ వాళ్ళు? ఉండాలని కోరుకుంటున్నా. ఇప్పటిదా అయితే కొంచెం మిస్ అయింది, అయినా ఉండాలా, తొందరగా పెడితే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఫైనల్గా అయితే నీ ఓటు ఎవరికి? కాంగ్రెస్కి ఇస్తామని. కాంగ్రెస్ ఎవరు అభ్యర్థి ఎవరు? నరేందర్ రెడ్డి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే.